హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ కడ 21 టీజీ. సో ఏమైతుందంటే చాలా రోజుల నుంచి నన్ను మన తెలుగు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి? మరియు మెడికల్ కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అని. యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసు కదా! మనది ఫాస్ట్ కూడా 21 ఇంగ్లీష్ ఛానెల్ ఉంది. సో దాంట్లో ఏందంటే 6200 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. సో మన తెలుగు వాళ్ళకి యూజ్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ తెలుగు ఛానెల్ స్టార్ట్ చేశా అన్నమాట. సో, అయితే దీంట్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా గానీ, మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. సో దట్ నేను మీకు ఆన్సర్ చేయగలుగుతాను. సో, మీకు మొత్తం మెడికల్ కోడింగ్ గురించి తెలియాలి అంటే, మెడికల్ కోడింగ్‌లో ఏ బుక్స్ వాడతాం, ఎన్ని టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్ ఉంటది తెలియాలంటే, ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఓకేనా? సరే. సో, బేసికల్‌గా మెడికల్ కోడింగ్ ఏందంటే, జనరల్‌గా ప్రతి కంట్రీలో మెడికల్ కోడింగ్ ఉందన్నమాట. సో, మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్‌గా చేసేది మనం యూఎస్ వాళ్ళకి మెడికల్ కోడింగ్ జేస్తాము. సో, మెడికల్ కోడింగ్ ఏమైద్దంటే జనరల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉంటాడు. సో, ఆ పేషెంట్ ఏంటి ఫిజిషియన్ దగ్గరికెళ్తాడు. సో, ఫిజిషియన్ అంటే డాక్టరు. సో, డాక్టరు వర్క్ చేసినందుకు ఆయనకు డబ్బులు రావాలి కదా మరి. సో, అప్పుడేం చేస్తాడు, డాక్టరు ఆయన డయాగ్నోసిసు, ప్రొసీజరు కంప్లీట్ అయ్యాక దానిని మొత్తం ఒక డాక్యుమెంట్‌లో ప్రొవైడ్ జేస్తాడు. సో, ఇవాళ పేషెంట్ నా దగ్గరికొచ్చాడు. చెస్ట్ పెయిన్‌తో వచ్చాడు. సో, నేను చెస్ట్ పెయిన్ వల్ల పేషెంట్‌కి ఎక్స్‌రే జేశాను. సో, ఎక్స్‌రేలో నాకు ఇది అని తేలింది అని ఒకటి కండిషన్ చెప్తాడనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ జేశాక పేషెంట్‌కి ఏమైంది? అక్కడ రిబ్ ఫ్రాక్చర్ ఉందని తేలింది. సో, అది డాక్టర్ ఏం జేస్తాడు? ఆ డాక్యుమెంట్‌లో చేస్తాడు. సో, ఏమైద్దంటే ఇప్పుడు పేషెంట్‌కి డాక్టరే ట్రీట్మెంట్ జేస్తాడు మొత్తం. ఓకే గదా! ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ వర్క్ చేసినందుకు ఆయనకు మనీ రావాలి గదా! సో, మనీ ఎవరిస్తారు డాక్టర్‌కి? పేషెంటు అండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఇయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్‌కి ఇన్స్యూరెన్స్ ఉందనుకోండి. సో, ఇన్స్యూరెన్స్ వాళ్ళు డాక్టర్‌కి మనీ ఇయ్యాలి. సో, అప్పుడేం జేస్తాడు? ఆ డాక్టర్ ఏం జేస్తాడు? ఆ రిపోర్ట్‌ని మనకు పంపిస్తాడు. మెడికల్ కోడర్స్‌కి పంపిస్తాడు. సో, మనమేం జేస్తాం అప్పుడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ రికార్డ్ ఒక 10 పేజెస్ ఉంటది. ఓకేనా? సో, మనం ఏం చేస్తామంటే, దాన్ని 10 పేజెస్ కాకుండా డాక్టర్‌కి, ఫిజిషియన్‌కి అండ్ లైక్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి, పేషెంట్‌కి అర్థమయ్యే విధంగా ఒక కోడ్ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిబ్ ఫ్రాక్చర్. సో, మనం ఏం చేస్తాం అక్కడ రిబ్ ఫ్రాక్చర్‌కి ఒక కోడ్ ఉంటది. మనం ఆ కోడ్ ఎంటర్ చేస్తాం. మొత్తం రాసే బదులు చాటభారతం మొత్తం రాసే బదులు మనం ఒక కోడ్ చేస్తామనమాట. ఆ కోడ్‌ని మెడికల్ కోడర్ చేస్తాడు. సో, బేసికల్లీ మెడికల్ కోడింగ్ అంటే ఏంది? Medical coding is the process of transformation of diagnosis and procedure into universal accepted alphanumeric codes. సో ఆల్ఫా న్యూమరిక్ అంటే దీంట్లో ఏ టు జెడ్ ఉంటాయి అండ్ 1 టు 0 ఉంటాయి. జనరల్‌గా ఏందంటే మన దీంట్లో ఓ ఎక్కువగా యూజ్ చేయరు అండ్ ఐ గూడా ఎక్కువగా యూజ్ చేయరు. ఎందుకంటే ఇది 1 అను 0తో కన్‌ఫ్యూజ్ అయిపోద్ది కాబట్టి ఐ అను, ఓ అనేది ఒకటి యూజ్ చేయరు మెడికల్ కోడింగ్‌లో మాక్సిమం. సో, అయి గూడా అక్కడక్కడ యూజ్ చేస్తారు. మనకేందంటే జనరల్‌గా మెడికల్ కోడింగ్ నేర్చుకోవడానికి మనకి 3 బుక్స్ ఉంటాయి. ఓకేనా? సో, అయ్యేవేంటి ఐసీడీ-10 సీఎం ఇది మనకు ఆన్‌లైన్‌లో ఫ్రీగా దొరుకుద్ది. సీపీటీ అనేది ఆన్‌లైన్‌లో ఫ్రీగా దొరకదు. ఐసీడీ-10 సీఎంని మనకి సీఎంఎస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటది. వాళ్ళు ప్రొవైడ్ జేస్తారు. సో, సీపీటీ అనేది ఏఎంఏ ప్రొవైడ్ చేస్తదనమాట. అది మనకి ఫ్రీగా దొరకదు. ఇక్పిక్స్ కూడా అంతే ఫ్రీగా దొరకదు. సో, ఐసీడీ-10 సీఎం అయితే మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. జస్టు మనకి మెడికల్ కోడింగ్‌లో రకరకాలుంటాయి. ఇన్ పేషెంట్ అని, ఔట్ పేషెంట్ అని ఉంటాయి. సో, ఇన్ పేషెంటు మోస్ట్ వాల్యుబుల్ అనమాట. ఇది చాలా కాంప్లెక్స్. ఎవరైనా చేయదలుచుకుంటే ఇన్ పేషెంట్ అనేది చాలా కాంప్లెక్స్. ఔట్ పేషెంట్ కొన్ని చాలా రకాలుంటాయి. ఔట్ పేషెంట్‌లో సర్జరీ అని, ఈడీ అని, ఈఎన్‌ఎం అని, సో, ఇంకా డీఎంఈ అని చాలా రకరకాలుంటాయి ఔట్ పేషెంట్‌లో. ఔట్ పేషెంట్ అయితే మనం నేర్చుకోవచ్చు ఈజీగా, ఫ్రెష్‌గా ఎళ్ళినప్పుడు. ఇన్ పేషెంట్ అయితే చాలా కష్టం. సో, జనరల్‌గా అయితే ఈ మెడికల్ కోడింగ్‌లో జాయిన్ గావాలంటే బేసిక్ మనకేం గావాలి? జస్ట్ లైఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలనమాట. లైఫ్ సైన్స్ ఉంటే మనం ఈజీగా మెడికల్ కోడింగ్ చేయొచ్చు. సో, ప్రీవియస్‌గా ఏమయ్యేదంటే ఆర్ట్స్ వాళ్ళు గూడా చేసేవాళ్ళు మెడికల్ కోడింగ్. కాపోతే ఇప్పుడు మెడికల్ కోడింగ్‌కి చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది బయట. సో, డాక్టర్సు, ఫిజియోథెరపీ వాళ్ళు, బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ అందరూ మెడికల్ కోడింగ్ అని వచ్చేస్తున్నారు. సో, అందువల్ల ఏమైంది? మనకి చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది మెడికల్ కోడింగ్‌కి. అందువల్ల కొంచెం
జాబ్ దొరకటం ఇప్పుడు కొంచెం చాలా కష్టంగానే ఉంది. మనకి జాబ్‌లు ఏ విధంగా ఇస్తారంటే, మనకి మెడికల్ కోడింగ్ ఒక సర్టిఫికేషన్ ఉంటది. దాన్ని మనం సీపీసీ అంటాం. అదేమంటారు సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ అంటారనమాట. సో, ఆ సర్టిఫికేషన్ చేస్తే కొంచెం ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాపోతే ఆ సర్టిఫికేషన్ డైరెక్ట్‌గా మీరు చేయలేరు. ఎంత లైఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా గానీ, అది డైరెక్ట్‌గా చేయలేరు. సో, ముందు మీరు మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలంటే, బేసిక్ మెడికల్ కోడింగ్ తెలియాలి. సో, బేసిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 బుక్స్ అని చెప్పిన గదా! ఐసీడీ-10 కోడ్స్ ఎలా సెట్ చేయాలి? సీపీటీలో కోడ్స్ ఎలా సెట్ చేయాలి? ఇక్పిక్స్ అనే బుక్‌లో కోడ్స్ ఎలా సెట్ చేయాలి అని మీకు తెలియాలి. ఇంకా మనకు దీంట్లో గైడ్‌లైన్స్ ఉంటాయన్నమాట. సో, ఆ గైడ్‌లైన్స్ అన్నీ మీకు తెలియాలి. సో, మీకు గైడ్‌లైన్స్ నేర్చుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, నేను గైడ్‌లైన్స్ రిలేటెడ్ కొన్ని వీడియోలు తయారు చేస్తా. సో, మీరెన్ని కామెంట్స్ పెడితే నేను అన్ని వీడియోస్ క్రియేట్ చేస్తానన్నమాట. జనరల్‌గా నెక్స్ట్ వచ్చేదేంటి మనకి, మీకిప్పుడు అర్థమైంది మెడికల్ కోడింగ్ అంటే ఏంది? దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం? మెడికల్ కోడింగ్ రావాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? దానికి ఏ ఏ బుక్స్ ఉంటాయి? మనకి దానికి ఏ సర్టిఫికేషన్ ఉంటది? ఎన్ని మెడికల్ కోడింగ్ టైప్స్ ఉంటాయి? అయన్నీ మీకు అర్థమైనయి ఇప్పుడు. ఓకే గదా! సో, నెక్స్టు మనకొచ్చేది డౌట్ ఏందంటే సాలరీ ఎట్లా ఉంటది అని. సో, ఫ్రెషర్‌కైతే జనరల్‌గా అయితే 15,000-20,000 సాలరీ అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం ఎంఎన్‌సి కంపెనీస్‌లో. ఇంకా చిన్న చిన్న కంపెనీస్ అయితే ఇంక వాళ్ళ ఇష్టం అనమాట. మీకు తెలుసు గదా! కొన్ని కంపెనీస్ మన సర్టిఫికేట్స్ తీసుకుంటాయి. సర్టిఫికేట్స్ తీసుకొని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేసి మేము ట్రైనింగ్ ఇస్తాం నీకు. ఒక 3 ఆర్ 6 మంత్స్ అయ్యాక నీకు సాలరీ ఇస్తాము అంటారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు నీకు. సో, ఒక 6 మంత్స్ అయ్యాక నీకు సాలరీ ఇస్తామంటారు. అప్పుడు గూడా వాళ్ళేం జేస్తారు కొన్ని చిన్న కంపెనీస్ నీకు 8,000 ఇస్తారు స్టార్టింగ్. ఓకేనా? 8,000 ఇచ్చాక 1 ఇయర్ తర్వాత 12 జేస్తారు. అట్లా పెంచుకుంటా పోవాలి. సో, ఏదైనా ఫీల్డ్‌లో ఏందంటే జనరల్‌గా ఒకటే కంపెనీలో ఉంటే సాలరీ ఎక్కడా పెరగదు. మనం కంపెనీస్ చేంజ్ చేస్తా ఉండాలనమాట. సో, కంపెనీస్ చేంజ్ చేస్తా ఉంటే మనకి గ్రోత్ ఉంటా ఉంటది. సో, మెడికల్ కోడింగ్‌లో మన ఇంగ్లీష్ ఛానెల్ ఉండదు గదా! ఫాస్ట్ కోడర్ 21 అని. దాంట్లో నియర్లీ 150 వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఏందంటే, మనం మెడికల్ కోడింగ్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటది. కాపోతే మన తెలుగు వాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా! మెడికల్ కోడింగు. సో, వాళ్ళకి అర్థం కాదు గాబట్టి, నేను ఈ తెలుగు ఛానెల్ గూడా స్టార్ట్ చేసిన. ఇది ఓన్లీ ఇప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళకే యూజ్ అయితది ఈ ఛానెలు. సో, ఆల్రెడీ మెడికల్ కోడింగ్‌లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. మెడికల్ కోడింగ్ అంటే ఏంది? దానికి ఏ క్వాలిఫికేషన్ గావాలి? ఏ బుక్స్ అవసరము అని. ఎందుకంటే వాళ్ళకి మొత్తం తెలుసు కదా! సో, నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతుండ్రనమాట. అసలు మెడికల్ కోడింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి అని. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేందంటే, మీరు మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకోవాలనమాట. సో, మీకేమన్నా ట్రైనింగ్ కావాలంటే నాకు చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, మనం కొంచెం మినిమల్ ఫీతో ఒక ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ మనం చాలా ట్రైనింగ్‌లు ఇస్తున్నాం అన్నీ. సో, బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ కావాలంటే మన తెలుగులో ట్రైన్ చేద్దాం. సో, నాకు తెలిసి ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇంకా మీకు ఏమైనా డౌట్‌లుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో దట్ మీ డౌట్‌లని క్లారిఫై చేయటానికి నేను ట్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది అంత కష్టము గాదు, అంత ఈజీ గాదు. ఏందంటే మనకి టైం తీసుకోవాలి, డిటర్మినేషన్ గావాలి. అంటే పట్టుదల గావాలి. నేనెట్లైనా మెడికల్ కోడింగ్‌లోకి ఎళ్ళాలి, నేను జాబ్ కొట్టాలి అని. సో, ఏంటంటే లైఫ్ సైన్స్ వాళ్ళకైతే ఈజీగుంటది కొంచెము. సో, అదర్ దాన్ లైఫ్ సైన్స్ వాళ్ళకైతే కొంచెం కష్టంగుంటది. కాపోతే ఇంపాసిబుల్ ఏం గాదు, పాసిబులే. సో, మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే ఇంక ఇన్ఫర్మేషను మన కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కలుద్దాం.